श्रील प्रभुपाद की जय, निताय गौरांग की जय, श्री श्री राधा श्याम सुंदर भगवान की जय. సో భగవద్గీత అధ్యాయం 1 మొదటి శ్లోకము. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవః మామకా పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. సో ఇది ధృతరాష్ట్ర సంజయాన్ని అడుగుతాడనమాట. ఏమని అడుగుతాడు? సో కురుక్షేత్ర రణరంగంలో పాండురాజు యొక్క పుత్రులు మరియు నా పుత్రులు ఏమి చేస్తూ ఉన్నారు అని సంజయాన్ని అడుగుతాడనమాట. అంటే యాక్చువల్లీ ఇండైరెక్ట్గా ధృతరాష్ట్రుని యొక్క ఉద్దేశం ఏమిటంటే, వాళ్ళు నిజంగా కాంప్రమైజ్ అవ్వడానికి వెళ్తున్నారా, అంటే పాండవులతో కాంప్రమైజ్ అవ్వడానికి వెళ్తున్నారా? ఎందుకంటే ధర్మక్షేత్రము కురుక్షేత్రం అనేది ఒక పుణ్యక్షేత్రం కాబట్టి ఆ పుణ్యక్షేత్రం యొక్క ప్రభావం అనేది ఆయన యొక్క పిల్లల మీద ఏమైనా ఉందా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇప్పుడు మన పుణ్యక్షేత్రంలో వెళ్ళినప్పుడు దాని యొక్క ప్రభావం వల్ల మన అలవాట్లు కానీ మన ఆలోచన కానీ చేంజ్ ఉంటుంది. సో అలాగే నా పిల్లల యొక్క హృదయంలో, అంటే దుర్యోధనుడు మరియు అతని యొక్క సోదరుల హృదయంలో ఏమైనా మార్పు వచ్చిందా అని అడుగుతున్నాడు అనమాట. యాక్చువల్లీ మార్పు ఆయన ఉద్దేశం ఏంటంటే మార్పు రాకూడదు. సో యుద్ధం జరగాల్సిందే, కౌరవులకి పాండవులకి మధ్య యుద్ధం జరగాల్సిందే, మేము గెలవాల్సిందే, మాకు రాజ్యం రావాల్సిందే. సో ఈ విధంగా ఈ ఉద్దేశంతో సంజయుని అడుగుతాడనమాట. అప్పుడు సంజయుడు ఈ విధంగా సమాధానం చెప్తాడు. లేదు రాజా, మీ పిల్లలు ఎటువంటి కాంప్రమైజ్ అవ్వడానికి లేరు, వాళ్ళు యుద్ధం చేయడానికి దృఢ నిశ్చయంతో ఉన్నారు. సో అదే వాళ్ళ నిశ్చయము ఎంత దృఢమైనది అంటే, వాళ్ళ నిర్ణయము ఎంత దృఢమైనది అంటే దాన్ని ఒక కుక్క తోకతో కంపేర్ చేస్తారనమాట. కుక్క తోక అనేది దాన్ని ఆ తోక అనేది వంకరగానే ఉంటుంది. అది ఎంత అంటే లైక్ ఆ కుక్క తోకనైనా మనము స్ట్రైట్గా చేయొచ్చేమో, కానీ మీ పిల్లల యొక్క బుద్ధిని మాత్రం మనం మార్చలేము అని చెప్పేసి సంజయుడు ఇండైరెక్ట్గా చెప్తున్నాడు అనమాట. సో ఇది రేపు మళ్ళీ 2వ శ్లోకం గురించి మాట్లాడుకుందాం. హరే కృష్ణ.